కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మలయాళ ముదుగుమ మీరా జాస్మిన్ కి తెలుగులో ఛాన్సులు దక్కడం లేదు. గతంలో స్టార్స్ తో జతకట్టి స్టార్ హోదా దక్కించుకుంది. పెళ్లి చేసుకుని 10 ఏళ్ల పాటు కనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో బిజీ అవుతోంది అనుకుంటే 1-2 సినిమాలకి పరిమితమైంది ఎందుకు? ఒకప్పటి స్టార్ హీరోయిన్ కి మమ్మీ క్యారెక్టర్స్ కూడా ఎందుకు రావడం లేదు? మీరా జాస్మిన్ 19 ఏళ్ల క్రితం అమ్మాయి బాగుంది సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత భద్ర, గుడుంబా శంకర్లో నటించి హీరోయిన్ బాగుంది అన్న ప్రశంసలు అందుకుంది. గోరింటాకులో రాజశేఖర్ చెల్లెలుగా యాక్టింగ్ తో మెప్పించింది. మహారథిలో బాలయ్యతో నటించింది. యమకోళ మళ్లీ మొదలైంది, ఈ వంటి హిట్స్ లో నటించింది మీరా. 2014లో దుబాయ్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్న మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా ఇన్స్టాలో ఫోటోలు పెట్టి రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బొద్దుగా ఉండే మీరా బాడీలో 0 ప్యాక్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే పోషించిన మీరా సెకండ్ ఇన్నింగ్స్ లో హీట్ ఎక్కించే ఫోటోలు పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. గ్లామర్ రోల్స్ కు రెడీ అన్న సిగ్నల్ పంపినా టాలీవుడ్ పట్టించుకోలేదు. 2013 మోక్షలో నటించిన మీరా 10 ఏళ్లు గ్యాప్ తీసుకుని విమానంలో గెస్ట్ అపీరెన్స్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీ విష్ణుతో నటించిన స్వాగ్ ఫ్లాప్ కావడంతో మరో ఆఫర్ రాలేదు. అయితే మలయాళంలో మోహన్ లాల్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది మీరా. యువర్స్ సిన్సియర్లీ రామ్ అనే కన్నడ మూవీ చేస్తున్న తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేదు. తెలుగులో పెద్ద హీరోలకు హీరోయిన్స్ కొరతున్న మీరా వైపు చూడడం లేదు. 44 ఏళ్ల మీరా పెద్ద హీరోలకు సూట్ అవుతుంది. అయితే గుర్తుపట్టలేనంతగా ఫేస్ లో ఫీచర్స్ మారిపోవడంతో తెలుగులో ఆఫర్స్ రావడం లేదట.